విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఒక్క సూచన. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గిరిజన బాలికల కళాశాల హాస్టల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాలూరు గిరిజన బాలికల కళాశాల హాస్టల్లో 200 మంది విద్యార్థులు ఉండగా వీరంతా స్థానిక కాలేజీలో చదువుకుంటున్నారు. అయితే కాలేజీ హాస్టల్లో వీరి కోసం కేవలం 8 బాత్రూంలు మాత్రమే ఉన్నాయి. 200 మంది విద్యార్థులకు 8 బాత్రూంలు ఉండటమే దారుణమైతే ఆ బాత్రూంల పరిస్థితి చూస్తే మరింత అధ్వాన్నంగా ఉంది. బాత్రూంలు పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు తలుపులు విరిగిపోవడంతో విద్యార్థులు తమ చున్నీల్నే అడ్డుగా వేసి బాత్రూంలో స్నానాలు, ఇతర కార్యకలాపాలు తీర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సరైన సదుపాయాలు, నిఘా వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లోనే అమ్మాయిలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్న కాలం ఇది. అలాంటిది మారుమూల మన్యం ప్రాంతంలో ఇలా ఓ సగటు విద్యార్థిని తన చున్నీనే చాటుగా చేసుకొని కనీస అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే అదెంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇకనైనా ఈ సమస్యపై స్పందించి ఆ విద్యార్థుల పరువు కాపాడాలని, హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అభినవ్ భారత్ తరపున ఆశిస్తున్నాం.